Hey guys, how are you all? Welcome back to my channel, Winnie Volcast. సో గాయస్, డే 3లో అండ్ పార్ట్స్గా పార్ట్ 1, 2 అవి పెట్టాను అనుకుంటా. నేను నా ఛానల్ మళ్ళీ చూసుకోలేదు. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే ఇది డే 3 అనమాట. మార్నింగ్ మేము చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. బట్ కొంచెం లేట్ వెళ్ళడం వల్ల కొన్ని మిస్ అయ్యాము. బట్ స్టిల్ ఓకే. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే మన లైక్ పిరమిడ్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన స్టాచ్యూస్ లైక్ ఏదో డిజైన్స్లో ఇలా చేస్తున్నారు. అండ్ ఇందులో రోలర్ హోస్టర్కి వెళ్ళాము. అసలు ఆల్మోస్ట్ నేను ఏమంటారు కళ్ళు మూసుకున్నా అనమాట. కొంచెం షివర్ నార్మల్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా అసలు నాకు డేంజర్గా అనిపించింది అనమాట. బట్ ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు, అది పరిస్థితి. అండ్ అక్కడక్కడ ఇంకా సెట్టింగ్కి ఉంటుంది, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ చూడనీకి. అండ్ చెప్పినా కదా మేమైతే కొన్ని మిస్ అయినాం. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం చూస్తామన్నమాట, కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేస్తాము. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే ఆల్మోస్ట్ ఇది ఎంత ఫీట్ ఉంటుందో నాకు ఐడియా లేదు, టు బీ ఫ్రాంక్. సో అంత హైట్లో వీళ్ళు అసలు అలా స్టాచ్యూస్ లాగా డిజైన్ చేసి మళ్ళీ వాటికి పెయింటింగ్ చేసి అసలు పెట్టారు అని అంటే అసలు ఆసమ్ కదా. అండ్ ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళాము. సో అదైతే వీడియో తీయలేకపోయాను. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే కొన్ని యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి కొంచెం డ్యాన్స్కి సంబంధించి. అది అయిపోయిన తర్వాత జస్ట్ సరదాగా ఏమంటారు మన సైడు వీటిల్ని ఏమంటారో నేను ఐడియా రావట్లే. మీరు ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేసేయండి. అండ్ వీటిల్లో కూర్చొని లైక్ కొంచెం మనం వీడియో చూసేయండి, అసలు చాలా బాగుంది ఇది కూడా అనమాట. అండ్ ఇలా కూర్చొని హాయిగా వెళ్తుంటే ఎంతో బాగుంది అనిపించిందో నాకైతే. కొంచెం రీఫ్రెష్ అయితే వచ్చింది అదనమాట. అండ్ ఇంకా ఎండ గురించి మీకు చెప్పాల్సిన పనేం లేదు, మన హైదరాబాద్కి మించిన డబ్బాలు ఉన్నాయి. బట్ ఇంకా ఆ వెదర్ వేరనమాట, డిఫరెంట్ వెదర్. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే అవి రియల్ అనుకోవద్దు, హిప్పో అయితే అవి రియల్ అయితే అసలు అనుకోవద్దు, జస్ట్ మనకి మామూలుగా అలా పెట్టారనమాట అంతే. అండ్ ఇక్కడ నుంచి లైట్గా అంటే లిటిల్ బిట్ కొంచెం నేనైతే వీడియో షూట్ చేశాను, మరి చూడండి మీరు కూడా. అండ్ యాక్చువల్లీ ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి, అవి నిజం అనుకొని కొంచెం షివర్ అయ్యా. బట్ అవి స్నేక్స్ కాదు, పిచ్చి స్నేక్స్ అనమాట అవి. ఇక్కడ చూడండి ఒక్కసారిగా అమ్మ బాబాయ్ గూస్ బంప్స్ వచ్చేసినట్టు అయిపోయింది తెలుసా. మీకు ఈ వీడియోలో చూస్తే మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ లైవ్లో అయితే అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అండ్ క్రోకడైల్ ముందుంది, ముసళ్ళ పండగ అంటారు కదా అన్నట్టు ఆవిడేదో పడుకొని ఉంది. బట్ అవి రియల్వి కావు, జస్ట్ డమ్మీ అట్లా పెట్టినారు అంతే చూడనీకి. రియల్వి అయితే అసలు ఉంటామా అండి మనం, అసలు ఉండలేం కదా. ఇది ఇంకొంచెం వ్యూ అనమాట, మీరు ఇటు కూడా చూస్తారని చెప్పేసి తీసుకున్నా. సో ఓవరాల్ ఇది. అండ్ అక్కడ మీరు హైట్లో చూసారు కదా, సో ఇంకా అక్కడి నుంచి అసలు వండర్లాలో మనకి అట్లా ఉంటుంది చెప్పినా కదా, దాని మీద పెద్దదన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే అండ్
ఇవి బొమ్మల్లా చేసి పెట్టారండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. లైక్ డిఫరెంట్‌గా చేసి పెట్టారు. క్రేజీ అనిపించింది నాకైతే. బట్ ఇది సింపుల్‌గా ఏమంటారు మనం మెట్రో ట్రైన్స్ ఎలా ఎళ్తామో అట్లా లైవ్‌లో మేము ఇట్లా ఎళ్లి చూసాము. అవి పిచ్చి పురుగులు. వాటి పేర్లేంటో నాకు తెలీదు. ఐ థింక్ మన హాలీవుడ్‌లో ఏదో మూవీ ఉంది. అదే 'మమ్మీ' ఏదో మూవీ ఉందనుకుంటా. సో, ఆ 'మమ్మీ' మూవీ మీరు చూసినట్లయితే ఇలాంటి పురుగులన్నీ అక్కడ విలన్ని పట్టుకొని తినేస్తాయి. ఆ టైప్ సంబంధించిన పురుగులనమాట. అండ్ ఇక్కడి నుంచి మీరు వ్యూ చూసినట్లయితే ఇదనమాట. సో, అక్కడ అది నేను వెళ్ళలేదు ఆల్మోస్ట్. చాలా అంటే చాలా భయమేసింది. అండ్ ఇదనమాట. సో గైస్, ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చే వీడియో అయితే నేను డిఫరెంట్ చాలా అంటే క్రేజీ ఉంటుంది. అది కూడా చూసేయండి. నేను లాస్ట్లో చెప్తా ఏ వీడియో అన్నది. సో ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే లైక్ మన ప్యారిస్లో డిజ్నీ ల్యాండ్ ఎలా అయితే ఉంటుందో సో నాకు ఆ ఫీల్ వచ్చింది. ఈవెన్ మేము ప్యారిస్కి వెళ్ళినప్పుడు లైక్ మొత్తం డిజ్నీకి సంబంధించినవి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ ఫీల్ అయితే ఇక్కడ నాకు అగైన్గా అనిపించింది అదనమాట. అండ్ లోపలికి కూడా వెళ్ళాను. అండ్ చూడండి, మీరు వీడియోలో చూడండి లోపల అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఇక్కడ సరదాగా కూర్చొని ఫుడ్ తినే వాళ్ళకి ఫుడ్ ఉంది. ఈవెన్ ఇక్కడి నుంచి మీరు చూసినారంటే లోపల ఇంకా తిరగనివి చాలా ఉంది. బట్ నేను అప్పటికి టైర్డ్ అయిపోయాను. లిటరలీ చెప్పాలంటే ఐఎమ్ సో టైర్డ్. అండ్ బట్ టైర్డ్ అయినా కానీ చూడాలి కదా వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ. సో ఈ స్టోర్ చెప్పినా కదా లోపలికి వచ్చి చూశాను. అండ్ ఇవి ఎందుకో డిఫరెంట్గా కొంచెం థ్రిల్లింగ్ అనిపించినాయి. బట్ నేను ఈ టైప్ అయితే అసలు తీసుకోలేదు. ఎందుకంటే వాటిని నైట్ టైం చూస్తే ఆల్మోస్ట్ భయపడతాము. అండ్ ఇక్కడ కొన్ని కీ చైన్స్ తీసుకున్నాము. అండ్ మిగతా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. సో జస్ట్ మీరు చూస్తారు. నేను ఎక్కువ ఇవేం తీసుకోలేదు. మీరు చూస్తారని చెప్పేసి వీడియో తీసుకున్నా అనమాట అది. అండ్ ఎల్సాలు అండ్ క్వీన్స్. ఈ అమ్మాయి నాకు మీన్ వాళ్ళు ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ లాగా రోడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ అది కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ లైక్ డిఫరెంట్ డిజైన్స్తో పెట్టినవి. అండ్ ఇవి వచ్చేసి మనం హ్యాండ్తో జిమ్కి వెళ్ళేటప్పుడు అవి క్యారీ చేస్తాం కదా, వాటి టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఇవి ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ మనం నైట్ టైం సరదాగా ఏదో తీసుకున్నాము పెట్టుకున్నాము ఎక్కడన్నా అంటే డెఫినెట్లీ భయపడిపోతాము. నేనైతే అంత బేర్ చేయలేదన్నమాట. సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ మీద వాటి లోగోస్ అండ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి. అందుకని ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఇవి మొత్తం ఇంకా కిడ్స్కి సంబంధించిన వాళ్ళ స్టోరేజ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్లో అయితే మనకి టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. బట్ అన్నీ వెళ్ళిన ప్లేస్లకల్లా మనం ఇంకేమంటారు టీ షర్ట్స్ కొనాలి అంటే అవ్వదు కదా. ఈవెన్ చెప్పినా కదా ఆల్మోస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 5000 ఒక టీ షర్ట్ పెట్టి తీసుకుంటున్నామంటే దానికి 3 ఉన్నాయి అక్కడ కాస్ట్. సో 3 ఉన్న కొన్ని దగ్గర నేను తీసుకున్నాను. బట్ కొన్ని దగ్గర మరీ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఎన్ని కొంటాం అట్లా అనుకుంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాము. చాలా ప్లేసెస్లో ఇంకా అన్ని టీ షర్ట్స్ కొనాలి అని అంటే టైం వేస్ట్. సో ఇవి కీ చైన్స్ అనమాట. ఇవి పాకెట్స్ హ్యాండ్ బ్యాగ్ టైప్వే జస్ట్ అట్లా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ అది.
లైక్ యూనిసెక్స్ అనుకోండి, ఫర్ బోత్ అమ్మాయిలు అబ్బాయిలు వేసేలాగా ఉన్నాయన్నమాట టీ షర్ట్స్. వెరీ నైస్. నాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇలా చూసారా, ఈవెన్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు లైక్ ఇంకా సేపట్లో 7 o'clock షో బయట స్టార్ట్ అవుతుంది, సో అది ఒకసారి చూసిన తర్వాత అగైన్ స్టోర్ని విజిట్ చేయండి అని చెప్పి అన్నారు. సో మేము అది చూసేసాము. అది నేను మీకు పెడదామంటే నాకు అగైన్ కాపీ రైట్స్ పడతాయి కదా, సో అందుకని అది పోస్ట్ చేయలేదు. అగైన్ ఆ ప్రోగ్రామ్ అంతా ఏం లేదండి, ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు ఈవినింగ్ షోస్ జరుగుతాయి కదా, లైక్ వాళ్ళ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో వచ్చేసి లైక్ డిఫరెంట్ యానిమల్స్లో వచ్చి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా. సో అది ఒకప్పుడు ఉండే, బట్ ఇప్పుడైతే లేదనే అనుకుంటున్నాను. బట్ ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి రామోజీ ఫిలిం సిటీలో. అండ్ ఇక్కడ మేము అది మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈవినింగ్ అలా ఒక షార్ట్ తీసుకున్నాము. అండ్ ఇది జురాసిక్ పార్క్ చెప్పినా కదా, వీటి లోపల అన్నిటికీ వెళ్ళి విజిట్ చేయలేదు మేము. సో అంత టైం లేకుండా ఉండే, మోర్ ఓవర్ ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయిందనమాట. సో ఇంకా కొన్ని మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో లైక్ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, సో అవి ఐ థింక్ ఈ వీడియోలో పెట్టినట్టున్నాను. అండ్ ఇది నైట్ ఎఫెక్ట్లో లైటింగ్ అనమాట. అసలు వాటర్ సౌండ్ ఎంత బాగా పెట్టారో అండి. నేను ఎక్కడ ఆల్మోస్ట్ వింటున్నాను ఎక్కడి నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఉందా ఏంటా అని చెప్పేసి వింటుంటే పిరమిడ్స్ లోపల పెట్టున్నారు అనమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆ సౌండ్ కూడా. ఈవెన్ ఇంకా ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఇవన్నీ ఇంకా కిడ్స్కి సంబంధించిన స్టోరేజెస్ ఆఫ్ కోర్స్, పెద్దవాళ్ళవి చిన్నవాళ్ళవి అందరివి కలిపిన స్టోరేజ్ అనమాట ఇది. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే ఆఫ్ కోర్స్ ఇదంతా ఇంకా స్టోరేజ్ సెక్షను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్తో. అండ్ ఇక్కడికి కూడా వెళ్ళాము, ఇక్కడ ఉన్నాయి చూసారా వాటి ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాను. బట్ నేను ఇందులో పెట్టట్లేదు, ఏది పెడదామన్నా నాకు కాపీ రైట్లు దారుణంగా వేసేస్తున్నారు. సో నేను అందుకని పెట్టట్లేదు. అంటే వాళ్ళకి ఉంటుంది కదా, వచ్చి విజిట్ చేసి చూస్తే బాగుంటుంది, లైక్ అంతా నేను మీకు చూపించేస్తే ఎట్లా, అందుకని వాళ్ళు వేస్తున్నాను అనమాట. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేక్స్. అండ్ ఇంకా రిటర్న్లో వెళ్తున్న టైంలో ఈ కార్ దగ్గర ఒక సెల్ఫీ ఫోటో యూనిక్గా అనిపించింది. అప్పుడెప్పుడో జమానాలో మన తాతల కాలంలో ఉన్న కార్లు కదా, సో ఇక్కడ ఒక ఫోటో దిగాను, నాకు యూనిక్గా అనిపించింది అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇంకా ఇది కూడా చాక్లెట్స్కి సంబంధించిన స్టోర్ అనమాట. బట్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్తో పాటు అండ్ స్టాచ్యూస్ అండ్ కీ చైన్స్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ ఉంటాయి కదా, సో అదనమాట. టాయ్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అంతే, మనం ఆ బొమ్మలు పెట్టి అమ్మేస్తున్నారండి, ఏం లేదు. సో ఇంకా వాళ్ళ కొంచెం అమ్ముతున్నారు అని అంటే ఇంకా వాళ్ళ రెంట్ పెట్టుకున్న అమౌంట్ అండ్ కరెంటు బిల్లు ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటాయి కదా, మేబీ అందుకే అంత కాస్ట్ పెట్టుకున్నారు. బట్ క్వాలిటీ వైజ్ ఆసమ్. మ్యాక్సిమం మన దగ్గర మెయింటైన్ చేస్తే మినిమం చాలా ఇయర్స్ వస్తాయన్నమాట ఇలాంటివన్నీ. నీట్గా స్టోరేజ్ చేసుకొని ఎప్పటికెప్పుడు మనం యూనిక్గా బయటికి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు క్యారీ చేస్తే డెఫినెట్లీ కొన్ని ఇయర్స్ వస్తాయండి ఇవన్నీ. అసలు చాలా బాగుంది. ఈవెన్ మెటీరియల్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇక్కడ కూడా డిఫరెంట్ ఇది వచ్చేసి యూనివర్సల్ స్టూడియో. మీరు ఫస్ట్లో చూసుంటారు కదా యూనివర్సల్ స్టూడియోస్ అని చెప్పేసి. సో యూనివర్సల్ స్టూడియోస్ లోపల ఈ కలెక్షన్ ఉందన్నమాట. సో అది. అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ఆయన చూసారా, నేను మ్యాక్సిమం తీద్దాం అనుకున్నా కానీ
బట్ పని అవ్వలేదు. సో ఏం లేదు. యాక్చువల్లీ మదర్ ఫీడింగ్ ఇస్తారు కదా, బట్ అక్కడ ఫాదర్ తన బేబీకి ఒక ఏమంటారు డబ్బా, పాల బుడ్డి అంటారు కదా, అందులో ఆయన బేబీకి చక్కగా మిల్క్ పట్టిస్తున్నారు. వాళ్ళ వైఫ్ వెనక బేబీకి సంబంధించిన టాయ్స్ అవన్నీ ఆవిడ షాపింగ్ చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పింక్ పింక్ ఇష్టపడేటోళ్ళకి పింక్ పింక్గా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అంతే. నేను ఈ స్టోర్లో తీసుకున్నానో లేదో గుర్తులేదు, ఎందుకంటే నేను చాలా తీసుకున్నాను. బట్ ఇందులో కూడా తీసుకున్నాను కొన్ని. ఐ థింక్ క్యాప్ తీసుకున్నాను కొంచెం, ఎందుకో యూనిక్గా అనిపించి క్యాప్ అండ్ యా కీ చైన్ తీసుకున్నాం అనుకుంటా. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసినారంటే మొత్తం పింకిష్ అనమాట. పింక్ ఇష్టపడేటోళ్ళు ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తే ఇంక అస్సలు వదలరు. సో ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఇంకొకటి కూడా స్పెషల్ ఉంటే చూడండి మిస్ కాకుండా. సో ఇది మొత్తం పింకిష్ స్టోర్, మొత్తం మీకు అన్ని పింక్ విత్ వైట్ థీమ్తో వెళ్ళారు. చాలా బాగుంది. ఐ థింక్ మన హైదరాబాద్లో కూడా పింక్ సంబంధించిన అది K4 రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. మేబీ నేను ఎప్పుడైనా వెళ్తే మటుకు డెఫినెట్లీ అది కూడా వీడియో బయట మీకు పెడతాను. రీసెంట్గానే అనుకుంటా మన హైదరాబాద్లో చూసాను. ఐ మీన్ ఇన్స్టాలో చూసినట్టున్నాను నేను. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా, ఈవెన్ వాళ్ళ హెయిర్ బ్యాండ్స్, క్యాప్స్. సో ఇంకా అదే వాట్ ఎవర్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. సో అది అండ్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ అది తీసుకొని ఇంకా అవ్వదు, ఎందుకంటే అది డిస్ప్లేలో అలా పెట్టినారు. ప్లాస్టిక్ అనమాట. సో ఆ ప్లాస్టిక్ దాని మీదకి కొంచెం అట్లా పెట్టినారనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా డ్రెస్సెస్ కలెక్షను అది ఇది పెట్టినారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే టీషర్ట్స్ ఈవెన్ చాలా బాగున్నాయి. నాకు ఇది నచ్చింది. బట్ కాస్ట్ మటుకు ఒక రేంజ్లో ఉందని చెప్పి నేను తీసుకోలే. $55. సో $55 అంటే సింగపూర్ కరెన్సీలో మనకెంతో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే తీసుకోవచ్చు కానీ బట్ నేను ఎక్కువ లైట్ కలర్స్ క్యారీ చేస్తే డ్రెస్సెస్ మీద ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను లైక్ చేసేవి మ్యాక్సిమం లైట్ కలర్సే ఉంటాయి. ఎక్కువ డార్క్ ఎక్కువ ఇష్టపడను. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజెస్ అండ్ కీ చైన్స్, కిడ్డీ బ్యాగ్స్, పెన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టాయ్స్ అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి టాయ్స్. అండ్ యప్ అంటే ఇది చాలా పెద్దదండి. నేను ఫస్ట్ నుంచి మీరు చూసారా అని అంటే ఇది నేను అలా తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ ఇవి మొత్తం చైన్స్, హెయిర్ బ్యాండ్స్, లైక్ ఏమంటారు హ్యాండ్కి సంబంధించినవి మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోలే. అండ్ నేను ఇక్కడ ఇది తీసుకుందాం అనుకున్నా. బట్ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించి మా దగ్గర గ్లోబల్ టైప్ ఉన్నామన్నమాట. సో అవి అంటే లగేజెస్ ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ చూసినారు కదా, సో ఆ టైప్ డిజైన్స్ అనమాట. మీరు ఇప్పుడు కింద చూసినవి ఇది బిల్లింగ్ సెక్షన్. అండ్ ఇందాక చెప్తాను అన్నాను కదా, ఐ థింక్ మర్చిపోయాను. ఆ అమ్మాయి బిల్లింగ్ చేస్తుంటుంది. పింక్ ఉంది కదా, ఆ అమ్మాయి డిజైన్ కూడా పింకిష్ చేయించుకుంది. ఈవెన్ బిల్డింగ్ దగ్గర కూడా పింకిష్ ఉంటుంది అన్నమాట. సో ఈ పిల్లలు ఏదో మరి ట్రై చేసినారు హెయిర్ బ్యాండ్స్ అవి ఏదో డిఫరెంట్గా.
ఆల్మోస్ట్ ఎవరు బై చేయట్లేదండి, చెప్పినా కదా వాళ్ళు ఆల్మోస్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పెట్టున్నారు. అండ్ నేను ఫైనల్గా అయితే ఇంకా ఫసాక్ అనమాట. సో అందుకని కొంచెం అట్లా కూర్చుందామని చెప్పేసి ఏంటో మాట్లాడుతున్నా, ఐ మీన్ అదే బ్యాక్ డ్రాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో మాట్లాడుతున్నాను. అండ్ చెప్పినా కదా, ఎక్కువ నేనైతే వీడియోస్ తీసుకోలేదు, ఎందుకంటే నేను తీసుకుంటూ చూపించాలంటే కష్టం కదా. సో అందుకని తీసుకోకుండా జస్ట్ ప్లేసెస్ని ఎక్కువ తీసుకున్నాను అనమాట. నేను కనిపించడం చాలా తక్కువ, అక్కడక్కడ వీడియోస్లో అయితే కనిపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, అంటే క్లోజింగ్ టైం అన్నమాట. సో అది ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా అంత ఐడియా అనిపించట్లే, బట్ మొత్తానికైతే ఏదో నా పని అయిపోయింది అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాను. అండ్ కొంచెం హెయిర్ని ఏదో అట్లా సెట్ చేసుకున్నా. అండ్ యా, అండ్ కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని రావడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ నేను నెక్స్ట్ చేసే వీడియో మటుకు డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, చెప్పడం కాదు, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము, ఎగ్జిట్ అయ్యే టైంలో నేను తీసుకున్న వీడియో అనమాట ఇది. అండ్ ఇంకా అక్కడ ఇంకా వెళ్ళిపోయి మంచి రెస్టారెంట్కి వెళ్ళిపోయి చిల్లీ చికెన్ అండ్ ఇది చికెన్ బిర్యానీ తిని బోర్ కొట్టింది. నేను వేరే బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నాము, అండ్ ఒకటి వెజ్ బిర్యానీ అండ్ ప్రాన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ నేను షేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సో స్ట్రాబెర్రీ షేక్ అంటే నాకు చాలా ఇష్టము. సో అది ఆర్డర్ ఇస్తే ఏమైపోయింది, బనానా ఫ్లేవర్ యాడ్ చేశాడు. అంటే నేను తక్కువ తినడం, అబ్బా అసలు తాగబుద్దే అవ్వలేదన్నమాట. సో ఇది ప్రాన్ బిర్యానీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మన తెలుగు వాళ్ళే. సో ఇదన్నమాట స్ట్రాబెర్రీ థిక్ షేక్. సో గాయస్, ఇవన్నమాట నా వీడియోస్. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను నేమ్ రివీల్ చేస్తాను అని చెప్పాను కదా, సో ఆ నేమ్ ఏంటంటే నైట్ సఫారీ. సో ఆ నైట్ సఫారీ అంటే ఏంటో మీరు ఈలోపు గెస్ చేసి నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. సీ యూ గైస్, బాయ్.